హలో మామా, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న గిబ్లీ ఆర్ట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ ఆర్ట్ వెనుక ఒక పర్సన్ యొక్క జీవిత కష్టం ఉందనేది మీకు తెలుసా? అవును, తన పేరు వచ్చేసి హయాటో మిజయాకి. కరెక్టే పలికా. సో హయాటో మిజయాకి అనే పర్సన్ ఎవరు అని అంటే జపనీస్ ఆ ఏరియాలో చాలా పెద్ద ఫిలిం డైరెక్టర్. తను తీసిన ఫిలిమ్స్కి 2 ఫిలిమ్స్కి ఆస్కర్ కూడా వచ్చింది. అంత పెద్ద డైరెక్టర్ అన్నమాట. సో ఈరోజు హయాటో మిజయాకి గారి గురించి అండ్ తను తీసిన టాప్ 10 నాకు పర్సనలీ ఫేవరెట్ అనిపించిన టాప్ 10 గిబ్లీ, మీ స్టైల్లోనే చెప్తున్నా, గిబ్లీ మూవీస్ని సజెస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా యానిమీ అన్నప్పుడు ఎవరు చూడలేదు, బొమ్మలు ఏం చూస్తారా అని చెప్పారు అందరూ. కానీ అదే యానిమీకి గిబ్లీ అనే పేరు పెట్టి కొత్త ఆర్ట్ని తీసుకొస్తే అసలు అది యానిమీనా కాదా అనేది పట్టించుకోకుండా అందరూ అప్లోడ్ చేస్తూ అందరూ ఉన్నారు. సో యానిమీ అంటే ఏందో ఇప్పటికైనా తెలుసుకోండి కొంచెం. సో మన ఛానల్లో దాని గురించి కూడా వీడియోస్ వస్తాయి. మూవీస్ గురించి మీరు డిస్కస్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మూవీ వచ్చేసి మనకి స్పిరిటెడ్ అవే. ఈ మూవీ మనకి 2001లో వచ్చింది. ఈ మూవీలో ఒక 10 years అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఒక విలేజ్కి వెళ్తుంది, కొత్త ఇంటికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వరల్డ్లో చిక్కుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పందులు ఉంటారు కదా, పందుల్లాగా అయిపోతారు. ఆ తర్వాత తను ఎలా ఓవర్కమ్ చేసింది అండ్ తను ఎలా బయటపడింది అనేది మనకి ఈ మూవీ స్టోరీ, స్పిరిటెడ్ అవే స్టోరీ. ఈ మూవీలో మనకి కరేజెస్, సెల్ఫ్ గ్రోత్, కాన్ఫిడెన్స్, ఇలా అంటే ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు అండ్ ఎలా ఓవర్కమ్ చేశారు అనేది మనకి మూవీ స్టోరీ. ఈ మూవీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మొత్తం మనకి హ్యాండ్ రిటర్న్, అంటే ప్రతి క్యారెక్టర్ని హ్యాండ్స్కే చేసుకొని అండ్ ఈ మూవీలో యానిమేషన్ మొత్తం మనకి హ్యాండ్ డ్రాన్ ఉంటుంది. అండ్ ఈ మూవీకి యానిమీ మూవీస్లో ఈ మూవీకి ఫస్ట్ మూవీ ఆస్కర్ రావడం. అండ్ యానిమీ మొత్తంలో చాలా ఫేమస్ అయిన మూవీస్ ఉన్నా కూడా అన్నిటికీ ఆస్కర్ రాలేదు, ఓన్లీ 2 మూవీస్కే వచ్చాయి. ఈ మూవీ ఒకటి అండ్ ఇంకొక మూవీ కూడా ఉంది, అది తర్వాత మాట్లాడతా. అది కూడా ఉంది మన మూవీ లిస్ట్లో. 2022లో డిమాన్ స్లేయర్ మూవీ వచ్చేదాకా అది వచ్చి గ్రాస్ కొట్టేదాకా అప్పటి వరకు 2001 నుంచి 21 years వరకు ఇదే హైయెస్ట్ గ్రాస్ మూవీ యానిమీలో. సో అర్థం చేసుకోండి ఎంత పెద్ద మూవీనో అది. సో ఇంకేజ్ మీరు చూడాలి అని చెప్పేసి నేను ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నా. మీరు ఫ్రీ ఉంటే మీరు తప్పకుండా చూడండి. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, నాసియా ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ద వరల్డ్. ఈ మూవీ మనకి 1984లో రిలీజ్ అయింది. ఈ స్టోరీ పోస్ట్ అపోకాలిప్టిక్ వరల్డ్ లో జరుగుతుంది. జహాన్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. నాసియా అని ఒక యంగ్ ప్రిన్సెస్ హ్యూమన్స్ అండ్ మన అక్కడ ఉన్న యానిమల్స్ మధ్యలో పీస్ రావడానికి దాని తగ్గ చర్యలు అనుకోవచ్చు, ఇలా దాని తగ్గ ఎలా తీసుకురావాలి పీస్ అనేది దాని మీద కొంచెం వర్క్ చేస్తూ అండ్ అదంతా ఎలా జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ ఉంటుంది. అండ్ మనకి టాక్సిక్ జంగల్లో ఉన్న క్రీచర్స్తో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళతో ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి కంప్లీట్ స్టోరీ ఉంటుంది మూవీ. మియాజాకి వాళ్ళది మియాజాకి ఉన్నాడు కదా, ఎకో ఫ్రెండ్లీ మెసేజ్ అనే థాట్తో ఈ మూవీ తీశారు. లైక్ నేచర్స్ మధ్యలో ఎలా ఉండాలి అనే దాని మీద. అంటే రాసుకొని చెప్తున్నాం కదా, సో అందుకే కొంచెం కష్టంగా ఉంది, బట్ ఐఎమ్ ట్రైయింగ్. ఎందుకంటే ఇది తెలుగు సినిమాలంటే ఇలా గుర్తుండి అలా చెప్పేయచ్చు, కానీ ఇది పేర్లు పెరగడానికి చాలా కొంచెం కష్టంగా ఉంది, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. బట్ తెలుసుకోవాలి కదా, మీకు కూడా తెలవాలి అనే ఉద్దేశంతో ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిన్సెస్ మోనోజోకి. ఈ మూవీ మనకి ఇయర్ 1997లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే మనకి ఈ ఎపిక్ ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఎపిక్ ఫ్యాంటసీలో అశిష్ట అనే ఒక యంగ్ వారియర్ ఉంటాడు. తన కర్స్ రిమూవ్ చేసుకోవడానికి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. బట్ ఐరన్ టౌన్ అండ్ గాడ్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఫారెస్ట్ గాడ్స్ మధ్యలో వార్ జరుగుతూ ఉంటుంది. సో వుల్ఫ్ గర్ల్ వీళ్ళందరూ వేరే కలిసి అనుకోకండి, నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తూ ఉంటారు. సో హ్యూమన్స్ అండ్ నేచర్స్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని డీప్గా చూపించారనమాట ఈ మూవీలో మనకి. ఈ మూవీ కూడా మనకి 5th హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అన్నమాట అప్పట్లో. సో ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మై నేబర్ టొటోరో. కరెక్టే చెప్పా, మై నేబర్ టొటోరో. ఈ మూవీ మనకి 1988లో రిలీజ్ అయింది. ఈ హార్ట్ వార్మింగ్ స్టోరీలో సాట్సుకి అండ్ మే అని 2 చిన్నపిల్లలు ఉంటారు. సిక్కున్న టమ్మా దగ్గర వాళ్ళ విలేజ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ స్పిరిట్ తో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫారెస్ట్ స్పిరిట్ అంటే దయ్యమే, మీరు వేరే అనుకోకండి. అండ్ చైల్డ్హుడ్ సింప్లిసిటీ అండ్ నేచర్ కనెక్షన్, ఇలాంటి కనెక్షన్ని బ్యూటిఫుల్గా చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి మూవీ చూసాక ఆ ఫీలింగ్ అనేది మీరు మాటల్లో చెప్పలేరు. సో
సింప్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మూవీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌల్స్ మూవింగ్ క్యాసిల్. ఇది మనకి 2004లో రిలీజ్ అయింది మూవీ. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, సోఫీ అని ఒక యంగ్ గర్ల్ ఒక కర్స్ వల్ల ఒక ఓల్డ్ లేడీగా మారిపోతూ ఉంటుంది. మారిపోయింది ఆల్రెడీ, మారిపోతూ ఉంటుంది కదా, మారిపోయింది. సో హౌల్ అని, ఇప్పుడు హౌల్ మ్యాజిక్ క్యాసిల్ కదా, హౌల్ తన క్యాసిల్లో షెల్టర్ ఇస్తాడు. షెల్టర్ ఇచ్చిన తర్వాత లవ్, యాంటీ వార్ థీమ్స్ అండ్ మన సెల్ఫ్ డిస్కవరీ గురించి ఈ మూవీ ఉంటుంది. యానిమేషన్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు మిస్ అవ్వకండి మూవీని. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి క్యాజిల్ ఇన్ ద స్కై. ఇది మనకి 1996లో రిలీజ్ అయింది. ఇది మనకి స్టూడియో గిబ్లీలో వచ్చిన ఫస్ట్ మూవీ. అంటే పాజు అండ్ షీటా 2 యంగ్ కిడ్స్ లాపుటా అనే స్కైలో ఫ్లోటింగ్ క్యాజిల్ని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఇట్స్ అ టైప్ ఆఫ్ అడ్వెంచర్ మూవీ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్మీ అండ్ థీవ్స్ నుంచి పవర్ఫుల్ క్యాజిల్ని ఎలా తీసుకున్నారు అండ్ ఎలా ప్రొటెక్ట్ చేశారు అనేది ఒక స్టోరీ లైన్. అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. ఇది చాలా బాగుంటుంది మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి పోర్కో రోజో. ఇది మనకి 1992లో రిలీజ్ అయింది. అండ్ మార్కో అని వరల్డ్ వార్ వన్ ప్లాట్ మీద తీసుకున్నారు ఈ మూవీని. కర్స్ వల్ల ఒక పిగ్గగా మారిపోతాడు. యాక్చువల్గా జాపనీస్ వాళ్ళకి పిగ్ ఫ్యాంటసీ ఉందో నాకు అర్థం కాదు. జాపనీస్ కాకుండా కూడా మన హయాటో మియాజుకి పర్సనల్ ఫేవరెట్ అనుకుంటా పిగ్. సో పిగ్గా మారిపోతాడు. ఇప్పుడు బౌంటీ హంటర్ అంటే తెలుసు కదా, మనకి డిమాన్ స్లేయర్లో ఉంటుంది బౌంటీ హంటర్ అనే కాన్సెప్ట్. మీరు ఇంకా యానిమీ దాని గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటా. ఇట్స్ జస్ట్ హింట్ అన్నమాట. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో బౌంటీ హంటర్గా స్కైలో థీవ్స్ని హంట్ చేస్తాడు. అక్కడ ఎలా జరుగుతుంది అండ్ స్టోరీ ఏంటి అనేది మనకి అది కంప్లీట్ మూవీ. ఈ మూవీలో మనకి హ్యూమర్, రొమాన్స్ అంటే మరీ అనుకున్నంత కాదు, అలా ఉంటుంది. రొమాన్స్ అండ్ వార్ టైం ఐడెంటిటీ గురించి ఈ కర్సెస్ని బ్లెండ్ చేస్తూ ఉంటుంది మూవీ. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి కీకీస్ డెలివరీ సర్వీస్. సో ఇది మనకి 1989లో రిలీజ్ అయింది. కీకీస్ యంగ్ విచ్ 13 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. ఇండిపెండెంట్గా లీవ్ చేయడానికి సెల్ఫ్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. తనకున్న ఫ్లయింగ్ స్కిల్స్తో డెలివరీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఈ మూవీలో మనకి గ్రోయింగ్ అప్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్రెండ్షిప్ గురించి బ్లెండ్ అయిపోయిన స్వీట్ స్టోరీ ఇది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి పొన్యో. ఇది మనకి 2008లో రిలీజ్ అయింది. పొన్యో అనే గోల్డ్ ఫిష్ ప్రిన్సెస్ ఒక సీ నుంచి ఎస్కేప్ అయిపోయి సోసుకే, నాట్ సాసుకే, నారుటోకి వెళ్ళకండి, సోసుకే అనే ఒక 5 years బాయ్తో ఫ్రెండ్ అవుతుంది. అండ్ హ్యూమన్ అవ్వాలని, అంటే తను గోల్డ్ ఫిష్ ప్రిన్సెస్ కదా, సో హ్యూమన్ అవ్వాలి అనుకొని ఒక కోరికతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక కోరిక ఉంటుంది, కానీ దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా డేంజరస్గా ఉంటాయి. ఫ్రెండ్షిప్ అండ్ నేచర్ బ్యాలెన్స్ గురించి చెప్తూ ఉంటుంది ఈ మూవీ. అండ్ ద ఫైనల్ మూవీ వచ్చేసి, నేను చెప్పా కదా సెకండ్ ఆస్కార్ మూవీ వచ్చింది అని చెప్పేసి, అదే ఇది మూవీ. అండ్ ఈ మూవీ నేమ్ వచ్చేసి ద బాయ్ అండ్ ద హెరాన్. ఈ మూవీ చాలా మందికి తెలిసే ఉంటుంది, అంటే మోస్ట్లీ వినుంటారు ఈ మూవీని. ఎందుకంటే మన స్పిరిటెడ్ అవే అనేది 2001 మూవీ, కానీ ఇది మనకి 2023లో రిలీజ్ అయింది. మియాజాకిది లేటెస్ట్ ఫిలిం అన్నమాట ఇది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, మహిటో అంటే వాళ్ళ అమ్మ డెత్కి జరిగిన తర్వాత ఒక విలేజ్కి వెళ్తాడు. అక్కడ టాకింగ్ హెరాన్ అనే అతనికి ఒక మాయా వరల్డ్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మనకి లైఫ్ జర్నీ, స్పిరిచువాలిటీ అండ్ గ్రీఫ్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది ఈ మూవీ. సో ఈ మూవీ చాలా బాగుంటుంది. నేను పర్సనల్లీ కూడా చాలా సార్లు చూసాను, రిపీట్ వాల్యూ ఉన్న మూవీ ఇది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే మీరు తప్పకుండా చూడండి. సో అంతే, హయాటో మిజాయాకి నాకు పర్సనల్ ఫేవరెట్ ఉన్న మూవీస్. నేను బాగా రీసెర్చ్ చేసి మీకు తన మూవీస్ కూడా తెలవాలి అని ఒక ఆత్ తీసుకొని టైం పట్టినా కూడా స్క్రిప్ట్ రాసుకొని మీకు చెప్పిన మూవీస్ ఇవి. సో ఈ మూవీస్ మనకు హయాటో మిజాయోకి స్కిల్స్ని, డీప్ మెసేజ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈ మూవీస్లో మనకి 2 ఆస్కార్ మూవీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. ఒకటి మనకి ద బాయ్ అండ్ ద హెరాన్ మూవీ మనకి ఇండియాలో, నేనున్న ఏరియాలో హైదరాబాద్లో కూడా రిలీజ్ అయింది. నేను అలానే చూసా. నాకు ఆ మూవీ అంటే ఏంటో అని కూడా తెలియకుండా జస్ట్ ఒక ఆస్కార్ మూవీ అని చెప్పేసి ఒక రీజన్తో నేను మూవీకి వెళ్ళిపోయినా. మూవీ చాలా బాగుంది. అండ్ మియాజాకి వర్క్ని మాటల్లో చెప్పలేం. ఎందుకు అంటే తను తీసుకున్న ప్రతి ఆర్ట్ ఉంటుంది కదా, తను పేపర్ మీద గీసి తను ఒక యానిమేటెడ్ స్క్రిప్ట్ లాగా చేసి అంత ప్రాపర్గా వర్క్ చేశారనమాట. ఒక మూవీ తీయడానికి తనకి 2 years పడుతుంది. లైక్
అంటే ఒక పేపర్ మీద పెట్టి దాని వర్క్ మీద కన్వర్ట్ చేసి తర్వాత దాన్ని యానిమేట్ చేసి ఇది ఒక చిన్న ప్రాసెస్ కాదు కదా. అలాంటి ప్రాసెస్ని మనం అట్లీస్ట్ తను ఎవరు అని ఏం తెలుసుకోకుండా, అసలు ఈ ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఏం తెలుసుకోకుండా ఒక ఫోటో పంపిస్తున్నాము, అది మనకు ఆర్ట్ ఇమేజ్ ఇస్తుంది, అది ఒక ట్రెండ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఒక ట్రెండ్ని ఫాలో అవ్వడంలో తప్పలేదు, అది పర్సనల్ ఒపీనియన్ అది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక తెలుసుకోవాలి అని ఒక చిన్న ఇంట్యూషన్ వచ్చినా బాగుండు అనేసి నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో ఆ ఫీలింగ్ మీదనే నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నా. ఎందుకంటే అంత మంచి ఆర్ట్ ఉన్న పిక్చర్స్ అనేవి చాలా బాగున్నాయి, కానీ ఆ పిక్చర్స్ ఉన్న యానిమేటెడ్ మూవీస్ ఇంకెంత బాగుంటాయి. సో మీరు చూడండి, చాలా బాగుంటాయి మూవీస్. సో అదే ఉద్దేశంతో తీసా. ఇన్ కేస్ వీడియో మీరు ఇక్కడి వరకు చూసుంటే చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ని తప్పకుండా తీసుకొస్తూ ఉంటా. నా వంతు నేను ట్రై చేస్తూనే ఉంటా. ఐ నో దిస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ వీడియో, బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, గివ్ ద బెటర్ అవుట్పుట్ ఇన్ ఫర్దర్ వీడియోస్. సో థ్యాంక్ యూ. ఇలాంటి కాన్సెప్ట్ వీడియోస్, రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ అనదర్ వీడియో. బాయ్.